తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది. సాలకట్ల అనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారికి పుష్ప పల్లకీ సేవ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ద్వాపరయుగ, కలియుగం, త్రేతాయుగాలను సూచిస్తూ శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుడి ప్రతిమలపై పల్లకలపై కొలువుదీరారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం 1 టన్ను పుష్పాలు ఈ పుష్ప పల్లకీ సేవకు వినియోగించారు. దాతల సహకారంతో పల్లకి పుష్పాలంకరణ చేపట్టారు టీటీడీ అధికారులు. పుష్ప పల్లకీ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆనివార ఆస్థానం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ పుష్ప పల్లకిని ఏర్పాటు చేయబడింది. ఈ పుష్ప పల్లకి సుమారు 1 టన్ను సాంప్రదాయ పుష్పాలు, అలాగే కట్వర్స్ వినియోగిస్తున్నాము. వీటితో పాటు ఈ పుష్ప పల్లకిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం తెలిపే విధంగా త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంలో ఒక ముఖ్యమైన ఘట్టాలను ఈ యొక్క పుష్ప పల్లకిలో ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ కూడా మనకి దాతల యొక్క సహకారంతోనే ఏర్పాటు చేయబడింది. ఓం నమో వెంకటేశాయ. 1 టన్ను సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్.